ఐపీఎల్ 2026 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ జాక్పాట్ కొట్టాడు. ఫ్రాంచైజీలు అతని కోసం నువ్వా నేను అన్నట్టుగా పోటీపడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ ఏకంగా 25.20 కోట్ల భారీ ధరకు వెచ్చించి గ్రీన్ను సొంతం చేసుకుంది. ఇది వినడానికి అద్భుతంగా ఉన్న గ్రీన్ విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. రికార్డు ధర పలికినప్పటికీ అతనికి ఖాతాలో పడేది మాత్రం కేవలం 18 కోట్లు మాత్రమే. మిగిలిన 7.20 కోట్లు గ్రీన్కు దక్కవు. మరెందుకిలా జరిగింది? ఎందుకీ కోత అంటే బీసీసీఐ ఇటీవల ఐపీఎల్ వేలంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం మినీ వేలంలో ఆటగాళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో రీటెన్షన్ విధానానికి వేలానికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు ఒక నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. ఒక ఆటగాడు వేలంలో 18 కోట్ల అత్యధిక రీటెన్షన్ స్లాబ్ కంటే ఎక్కువ ధరకు అమ్ముడైతే ఆ ఆటగాడికి గరిష్టంగా 18 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. లేదా సదరు ఆటగాడి గత జీతం కంటే నిర్ణీత శాతమే పెంపు ఉండాలి. ఈ రెండిటిలో ఏది వర్తిస్తే దానినే ప్రామాణికంగా తీసుకుంటారు బీసీసీఐ. మొత్తానికి కెమెరన్ గ్రీన్కు తీపి గుర్తుతో కూడిన చేదు అనుభవాన్ని మిగిలించింది. ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం రికార్డు స్థాయి ధరను వెచ్చించింది. ప్రశాంత్ వీర్ ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ఆల్రౌండర్. ప్రశాంత్ వీర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ హోరాహోరీగా తలపడింది. చెన్నై చివరికి అతన్ని ఏకంగా 14.20 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రశాంత్ వీర్ తర్వాత మరో యువ అన్క్యాప్డ్ ప్లేయర్ కార్తిక్ శర్మను కూడా సీఎస్కే అదే ధర రూపాయలు 14.20 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు. అయితే ఒకవైపు కొత్త కుర్రోళ్లు కోర్టు కొల్లగొడుతుంటే మరోవైపు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, యజ్దూల్ వంటి పేరున్న యువ ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కమలేష్ నాగర్కోటి, తనుష్ కోటియన్ వంటి అన్క్యాప్డ్ ఆల్రౌండర్లకు కూడా మొండి చెయ్యే ఎదురైంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికొస్తే చేతిలో 25.5 కోట్లు పెట్టుకొని మ్యాచ్ విన్నర్లు వదిలేసింది. ఒక పక్క ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ ధరకే మ్యాచ్ విన్నర్లు గద్దలా తన్నుకుపోతుంటే ఆఖరికి ముంబై ఇండియన్స్ 2.50 కోట్లు పర్సు పెట్టుకొని 1 కోటికే క్వింటన్ డికాక్ను సొంతం చేసుకుంది. హెచ్ఆర్హెచ్ మాత్రం సైలెంట్గా చూస్తూ కూర్చొని ఉంది. ప్రస్తుతం జట్టుకు ఒక స్పిన్నర్, ఒక ఫినిషర్ కావాల్సి ఉంది. అయితే సన్ రైజర్స్ మాత్రం వదిలేసుకున్నారు. రవి బిష్నోయ్, లియామ్ లివింగ్స్టన్, పతిరానా, డేవిడ్ మిల్లర్ను కొనడానికి ట్రై చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ ఈ నలుగురిని కూడా కొనలేదు. మిల్లర్ కేవలం 2 కోట్లు పలికాడు. అతనిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఇక పతిరానా కోసం ట్రై చేయలేదు. రవి బిష్నోయ్ కోసం మాత్రమే వేలం పాడింది. 25 కోట్లను చేతిలో పెట్టుకొని రవి బిష్నోయ్ కోసం గట్టిగా ట్రై చేయకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.